ఇంకోటి కేంద్ర బడ్జెట్ కూడా నిన్న సమావేశాలైంది, ప్రవేశం కూడా పెట్టడం జరిగింది. తెలంగాణకి ఏం రాలేదు అనే విధంగా తెలంగాణకి ఏమి ఇవ్వద్దు అనేది ఆలోచన కదండి. నరేంద్ర మోడీ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి 2 మంత్రులు మన తెలంగాణ నుంచి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్ట? తెలంగాణ గురించి రోజు మాట్లాడుతూ తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే నరేంద్ర మోడీని, అమిత్ షాని అడగాలంటున్నా. మా ఓట్లతో గెలుస్తారు, మీరు ఎంపీలు అవుతారు. మీరు అడగకుంటే ప్రజలు రేపు అడుగుతాం మేము కూడా, అరే వీళ్ళు బేకార్ ఎంపీలు ఢిల్లీలోకి పోయి కూర్చుంటారు, తింటారు, ఏం పని చేయరు అనేది పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి కొన్ని మా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానీ అన్నీ అడిగారు, కానీ ఏది కూడా మొండి చేవి చేసింది. కనుక ఇప్పటికన్నా మా ఎంపీలు ఏదైతే బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడగాలి. మేము ఎట్లనే అడుగుతాం, ఎందుకంటే మాకు అన్యాయం. కానీ వాళ్ళు ఎందుకు అడగరు? కేవలం స్టేట్మెంట్లతో కడుపు నిండదురా బాబు. ప్రజలకు ఏదైనా సాయం చేస్తే తప్పనిసరిగా మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారని కోరుతున్నాను. ఇచ్చిన 3 స్పీడ్ రైళ్లను కూడా మీకే ఎలిగేట్ చేసినాం. తెలంగాణ హైదరాబాద్ నుండి చెన్నైకి, బెంగళూరుకి నడిపే విధంగా, అదేవిధంగా ఏవైతే ఇందిరా మైన్లు ఇస్తారో దాంట్లో కూడా మా వాటా ఉంది, రేషన్ బియ్యంలో మా వాటా ఉందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కాదు, మేము రైలు ఇచ్చినాం, అది ఇచ్చినాం, కానీ బడుగు బలైన వర్గాలకు ఏమి ఇచ్చిందని అడుగుతున్నాను. బడుగు మా తెలంగాణలో కూడా ఉన్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ క్యాంప్ పేరు ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది? ఆ పూర్తి ఇచ్చేదేదో పూర్తికి ఇవ్వాలి కదా. 60% వాళ్ళు ఇస్తారట, 40% అంటే కేవలం వాళ్ళకు మహాత్మా గాంధీ కాదు, పేద ప్రజల నోరు కొట్టేస్తున్నారు, పేదల అన్నం కూడా కొట్టేస్తున్నారు. అది కూడా 40% గత ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు రుణాలు చేసిపోయింది. మేము దానికే పోతున్నాం. ఇది కేవలం అది కూడా గ్రామ సభలు పెట్టుకొని ఊర్లలో రోడ్డు కావాలన్నా, చెరువు కావాలన్నా, స్కూల్ కావాలని వాళ్ళు ఇప్పుడు అటు ఆడికెళ్ళి వస్తుందట ఆర్డర్, వాళ్ళు ఇంప్లిమెంట్ అంటే ఇది కేవలం వాళ్ళ రాష్ట్రాలలోనే అభివృద్ధి చేయాలి, అపోజిషన్ అటువంటి రాష్ట్రాలలో మొండి చేయాలి అనేది ఈ కార్యక్రమం. సార్ ఫైనల్గా అంటే ప్రతిసారి కూడా బడ్జెట్కు ఏదైతే కేటాయింపుల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతూ ఉందని ప్రతిసారి కూడా చెప్పుకుంటా ఉన్నాం. దీనిపైన కాంగ్రెస్ ఏమన్నా కార్యాచరణ రూపొందించబోతుందా? అంటే నేనేమన్నా ఇప్పుడు మేము ఎట్లనన్నా కార్యాచరణ ఎప్పటి నుంచో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. అలా పార్టీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్టీలో గెలిచిండ్రు, ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని అడగాలి, అమిత్ షాని అడగాలి. ఏం తెచ్చిండ్రో రేపు తెలుస్తుంది కదా. ఏం తెచ్చిండ్రు? మేము రైలు తెచ్చేసినాం, అయిపోయింది ఇక మీ పని. మరి మాకు అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుపేదలకు కానీ, ఆఖరికి అన్నం పెట్టే నరేగా ప్రోగ్రాం కూడా నోట్లే మట్టి కొట్టినని చెప్తున్నా. థ్యాంక్ యూ.